హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మొఘల్ ఎంపైర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలిసిన మొఘల్ ఎంపైర్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, మిడివల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా. మరి ఎస్ఐపిసి ఎగ్జామ్స్ ఏపీలో కానీ టీఎస్లో కానీ జరిగే ఎస్ఐపిసి ఎగ్జామ్స్కి కానీ, లేదంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కానీ, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్తో పాటుగా మనకి ఇప్పుడు ఏపీ గ్రూప్ 2 ఏదైతే మనకి నోటిఫికేషన్ రాబోతుందో అందులో మనకి ప్రిలిమినరీలో 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ ఉంది కాబట్టి అందులో మొఘల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి మిడివల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా. సో కాబట్టి ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మన యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. బాలు ఐక్యూ అని సెర్చ్ చేసి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ నేము, మన యూట్యూబ్ ఛానల్ నేము, మన టెలిగ్రామ్ ఛానల్ నేము, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ అన్నీ కూడా మీకు బాలు ఐక్యూ అని ఉంటాయండి. సో మీరు అన్నింటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి ఒకసారి మొఘల్స్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మొఘల్ సామ్రాజ్యంలో మనం తీసుకుంటే వీళ్ళు మనకి 1526 నుంచి 1857 దాకా మనకి 2 ఫేజెస్లో మనకి రూల్ చేయడం జరిగిందండి. ఒకరు గ్రేటర్ మొఘల్స్, రెండోది వచ్చేసి మనకి లేటర్ మొఘల్స్ అనమాట. గ్రేటర్ మొఘల్స్ మొత్తం మనకి 6 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళొకరు బాబరు, హుమయూను, జహంగీరు, షాజహాన్, ఔరంగజేబ్ అనమాట. తర్వాత లేటర్ మొఘల్స్ వచ్చేసి మనకి 1707 నుంచి 1857 దాకా రూలింగ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొఘల్ పరిపాలనా కాలంలో మదద్ ఇ మాష్ అని పిలువబడే గ్రాంట్లు దేనికి సంబంధించినమాట? ఓకేనండి, మదద్ ఇ మాష్ అనేటటువంటి గ్రాంట్లు దేనికి సంబంధించిన మొఘల్స్ కాలంలో అంట? ఆప్షన్ చూద్దాం. సైనిక అధికారులకు ఇచ్చే నగదు జీతాల, విదేశీ వ్యాపారులకు ఇచ్చే సుంకం మినహాయింపుల, లేదా పండితులకు మరియు మత సంస్థలకు ఇచ్చే పన్ను లేని భూమి గ్రాంట్ల, లేదా రైతులు కొత్తగా సాగులోకి తెచ్చిన భూములపై ఇచ్చే రాయితీల. సో మదద్ ఇ మాష్ అనేది మొఘల్స్ టైంలో ఏ గ్రాంట్లు అంటే, గ్రాంట్ అంటే ఏంటి? ఫ్రీగా ఇవ్వడం. వాస్తవానికి తీసుకుంటే మళ్ళీ తిరిగి తీసుకోదాన్ని గ్రాంట్ అంటారు. యాక్చువల్లీ అంటే తిరిగి తీసుకోకుండా ఇచ్చేదాన్ని గ్రాంట్ అంటారు. తిరిగి తీసుకునే దాన్ని మనం లోన్ అంటాం జనరల్గా. ఓకే, మరి ఆన్సర్ ఏంటంటే మనకి పండితులకు మరియు మత సంస్థలకు ఇచ్చే పన్ను లేని భూమి గ్రాంట్లు అనమాట. యాక్చువల్లీ ఓకేనండి, ట్యాక్స్ లేనటువంటి భూమి గ్రాంట్లు మనకి పండితులకి ఎవరైతే మనకుంటారో మత సంస్థలకు ఇచ్చే గ్రాంట్లనే మనం మదద్ ఇ మాష్ అనేవారండి మొఘల్స్ కాలంలోని. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఒకసారి చూద్దామండి. మొఘల్ పరిపాలనా కాలంలో మదద్ ఇ మాష్ అనే పన్నురహిత భూమి గ్రాంట్లు అండి. ఇవి ప్రధానంగా ముస్లిం మత పండితులకి, ఉలేమాలకి, సూఫీ సంతతులకి, అలాగే విద్యావేత్తలకి, ధార్మిక సేవలు అంటే ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తారో వాళ్ళకి, ధార్మిక సేవలు అంటే మనకి ఏంటంటే మతానికి సంబంధించినటువంటి సర్వీసెస్ చేసే వాళ్ళకి, అలాగే జీవనోపాధి మరియు విద్యా మత సేవలను ప్రోత్సహించడానికి ఇచ్చేవారనమాట యాక్చువల్లీ. సో మదద్ ఇ మాష్ అంటే అర్థం ఏంటంటే జీవనోపాధికి సహాయం, అంటే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్కి సహాయం చేయడానికి మనకి మదద్ ఇ మాష్ అంటారనమాట. దీనికి సంబంధించిన ల్యాండ్స్ అనేవి పన్నురహిత గ్రాంట్ల రూపంలో అనమాట మొఘల్స్ కాలంలో ఇచ్చేవారండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే పొలిటికల్ హిస్టరీ చదివిన తర్వాత చివరి పేజీల్లో మనకి అంటే కంప్లీట్గా పొలిటికల్ హిస్టరీ అంటే బాబర్ గురించి, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, మధ్యలో షేర్షా కూడా వస్తారు, కాకపోతే ఆయన సూర్ డైనస్టీకి చెందిన వ్యక్తి. వీళ్ళందరి గురించి చదివిన తర్వాత చివరిలో మనకి మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే మిగతా అన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అందులో భాగంగా మనం చదవాలి కంపల్సరీగాను. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య. మొఘల్ యొక్క వాస్తు శిల్పకళలో తెల్లని పాలరాత వాడకం ఏ చక్రవర్తి కాలంలో ప్రారంభం, ఏ భవనంతో ప్రాచుర్యం పొందిందంట? అంటే వైట్ మార్బుల్ అనేది యూసేజ్ అనేది మొఘల్స్ కాలంలో ఏ రాజు కాలంలో స్టార్ట్ అయింది, అది ఏ భవనంతో అంటే ఏ ప్యాలెస్తో స్టార్ట్ అయిందంట, లేదంటే మనకి ఏ కన్స్ట్రక్షన్తో ప్రారంభమైందంట? ఆప్షన్స్ చూద్దాం. అక్బరు, జహంగీర్, షాజహాన్, హుమయూన్ అండి. అక్బర్ అయితే ఆగ్రా కోట టైంలో స్టార్ట్ అయిందా, జహంగీర్ టైంలో ఇతిముద్దౌలా సమాధి కాలంలో జరిగిందా, షాజహాన్ అయితే మోతీ మసీద్ టైంలో జరిగిందా, హుమయూన్ అయితే హుమయూన్ సమాధి కాలంలో జరిగిందా? అంటే మనకి జహంగీర్ కాలంలో అండి. ఇతిముద్దౌలా, ఎవరి ఇతిముద్దౌలా అంటే ఇతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఘియాజ్ బేగ్ అనమాట. నూర్జహాన్ యొక్క ఫాదర్, అంటే జహంగీర్ యొక్క మామగారు అనమాట ఇతను యాక్చువల్లీ. సో ఆయన యొక్క సమాధులు అనమాట ఫస్ట్ టైం అనమాట పాలరాత ఉపయోగించడం జరిగింది. అలాగే ఈయన టైంలోనే పిత్రాదుర అని చెప్పేసి చెప్తారండి, ఆ వ్యవస్థ కూడా స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ అదేంటో కూడా మనం ఒకసారి చూద్దామండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇతిముద్దౌలా సమాధి కాలంలో అండి సాధారణంగా షాజహాన్ కాలంలో మార్బుల్ వాడకం ఎక్కువ అని భావిస్తారు. షాజహాన్ కాలంలో ఎక్కువగానే ఉపయోగించారు మార్బుల్స్. ఓకే, కాకపోతే మొట్టమొదటి కట్టడం అంటే షాజహాన్ షాజహాన్ టైంలో అంటే తాజ్మహల్ కానీ, రెడ్ ఫోర్ట్ కానీ ఇవి స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఉన్నాయి మనకి ఇప్పుడు పాపులర్గా. కానీ షాజహాన్ కంటే ముందే జహంగీర్ కాలంలోనే ఇతిముద్దౌలా సమాధిలోనే ఫస్ట్ టైం వైట్ మార్బుల్ వాడారు. ఎందుకంటే షాజహాన్ టైంలో ఎక్కువ వైట్ మార్బుల్ వాడారని మనం చెప్తాం. అయితే ఇతిముద్దౌలా సమాధి దీన్ని బేబీ తాజ్ అని కూడా అంటే ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. సో బేబీ తాజ్ అని దేన్ని అంటారు? వాస్తవానికి తీసుకుంటే మనకి మినీ తాజ్ మహల్ అన్నారు అనుకోండి, మనకి బీబీకా మక్బర్ అది ఔరంగజేబ్ యొక్క వైఫ్ అయినటువంటి దిల్ రసా భాను బేగంకి సంబంధించింది. కాకుండా బేబీ తాజ్ అంటే ఏంటంటే అంటే కొంతవరకు అంటే పూర్తిగాని కాకుండా కొంతవరకు అనమాట తాజ్మహల్ కన్స్ట్రక్షన్లో అనమాట ఇతిముద్దౌలా సమాధిని కూడా కొంత రిఫరెన్స్ తీసుకున్నారని చెప్తారు. అందుకని దీన్ని బేబీ తాజ్ అంటారు అనమాట.
కానీ వాస్తవానికి ఓకే హుమయూన్ సమాధిని తీసుకుంటారు. యాక్చువల్లీ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ అనేది దేనికి రెప్లికా అని అడిగితే మనకి టూంబ్ ఆఫ్ హుమయూన్ అని చెప్పాలి యాక్చువల్లీ. కాకపోతే కొంత రెఫరెన్స్ ఈ బేబీ తాజ్ నుంచి కూడా తీసుకోవడం జరిగిందనమాట. మరి పిత్రాదొర రాళ్లపై విలువైన రత్నాలతో పూల అలంకరణ చేసే పద్ధతిని తొలిసారిగా జహంగీర్ కాలంలో నిర్మించినటువంటి ఇతిమోద్దౌలా సమాధిలో ఉపయోగించారనమాట. మరి జహంగీర్ కాలంలో ఏంటంటే జుంటా అని చెప్పేసి ఒక గ్రూప్ ఉండేదనమాట. అందులో ఈ నూర్జహాను, అలాగే ఖుర్రం, షాజహాన్, ఇతిమోద్దౌలా, అలాగే ఈ నూర్జహాన్ యొక్క బ్రదర్ వీళ్ళంతా కలిపి ఉంటారనమాట. దీన్ని జుంటా అంటారు యాక్చువల్లీ. ఓకే, సో ఇతిమోద్దౌలా సమాధిని తరచుగా బేబీ తాజ్ లేదా బచ్చా తాజ్ అని కూడా పిలుస్తారండి. భారతదేశంలో ఆగ్రాలో ఉన్నటువంటి 17వ శతాబ్దపు మొఘల్ సమాధి ఇది. తాజ్మహల్కి పూర్వగామిగా నిలుస్తుంది. యమునా తీరంలో ఉన్న ఈ రత్నాల పెట్టె వంటి నిర్మాణాన్ని ఓకే నూర్జహాన్ తన తండ్రి కోసం 1622 నుంచి 28 మధ్యలో నిర్మించారు. వాస్తవానికి ఏంటి 1605 నుంచి ఓకే 1628 వరకు మనకి జహంగీర్ రూల్ చేయడం జరిగిందండి. 28 నుంచి 58 వరకు అయితే మనకి షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ 1717 వరకు 1658 నుంచి రూల్ చేయడం జరిగిందనమాట. ఇందులో క్లిష్టమైనటువంటి తెల్ల పాలరాతి పొదుగు పని, సున్నితమైన జాలీలు ఉన్నాయన్నమాట. ఓకేనండి, సో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కన్స్ట్రక్షన్లో కానీ ఇలాంటి విషయాల్లో మనకు అడుగుతారండి. నెక్స్ట్ అంటే మొఘల్ పరిపాలన విధానం మరియు అక్బర్ పరిపాలనకు సంబంధించి క్రింది ప్రకటనలు చెప్పండి. ఓకేనండి, మొఘల్ పరిపాలన విధానంలో అక్బర్ రూలింగ్ టైంలో జరిగింది అడుగుతున్నారు. అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబ్దారీ విధానంలో జాట్ అనేది ఓకే నిర్వహించాల్సిన గుర్రపు రౌతులు సంఖ్యను సూచిస్తే సవార్ అనేది అధికారి యొక్క వ్యక్తిగత హోదాను సూచిస్తుందంట. అంటే వ్యక్తిగత హోదా మరియు వేతనాన్ని సూచిస్తుందంట. చూడండి ఇక్కడ రెండు ఇచ్చారు మనకి, జాట్, రెండోది సవార్, రెండు ఇచ్చారు. రెండో ఆప్షన్ ఏంటి 1575లో అక్బర్ ఫతేపూర్ సిక్రీలో ఒక కన్స్ట్రక్షన్ చార్జ్ చేశాడు. దాని పేరు ఇబాదత్ ఖానా అండి. ఇబాదత్ ఖానా ప్రారంభంలో ఇస్లామిక్ పండితులకు మాత్రమే పరిమితం చేశారు, కానీ తర్వాత ఇతర మతాల పండితులకు కూడా తెరిచారంట. రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఒకటోది కరెక్టా, రెండోది కరెక్టా, రెండు కరెక్టా, లేదా ఏది కాదా అంటే మనకి వాస్తవానికి తీసుకుంటే ఇబాదత్ ఖానా ఎస్టాబ్లిష్డ్ బై అక్బర్ ఇన్ 1575 అండి. ప్రతి గురువారం కూడా మత చర్చలు జరిగేవి. ప్రారంభంలో కేవలం ముస్లిం పండితులకే పరిమితమైంది. తర్వాత కాలంలో అన్ని మతాల నుంచి కూడా పండితులను ఇన్వైట్ చేసి మత చర్చలు జరపడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మరి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఆబ్వియస్లీ రాంగ్, ఎందుకంటే మున్సిపదారీ సిస్టమ్ కరెక్ట్ అక్బర్ విధానంలో, కానీ ఇక్కడ జాట్ అనేది కరెక్టే, కానీ సవార్ కరెక్టే, కానీ రెండు కూడా రివర్స్లో ఇచ్చారనమాట. అసలు జాట్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిగత హోదా, అంటే ఒక పర్సన్ యొక్క డిజిగ్నేషన్ సూచించేది, అలాగే వాళ్ళ యొక్క శాలరీని సూచించేదని జాట్ అంటారండి. మరి రెండోది ఏంటంటే సవార్ అనేది ఏంటంటే ఎన్ని గుర్రాలు ఉంటాయి, ఓకేనండి, గుర్రాల సంఖ్యని సూచించేది మనకి ఇక్కడ సవార్ అనమాట. మీరు ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఇది ఎలా అండి, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి జాట్ సవార్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి సవార్ అనేది గుర్రపు రౌతుల సంఖ్యను ఎలా గుర్తుంచుకుంటాం అంటే మనం గుర్రపు స్వారీ చేస్తాం. ఓకే, గుర్రపు సవారీ అంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, గుర్రపు సవారీ లేదా గుర్రపు స్వారీ అనేది ఎలా గుర్తుంటుంది మనకి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి మొఘల్స్ టైంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే ఇచ్చారు మనకి ఇక్కడ గుర్రపు రౌతులు ఓకేనండి సంఖ్యను సూచిస్తుందని చెప్పేసి. కాబట్టి ఎక్కువ గుర్రాలు ఉండే సంఖ్యను మనకి సవార్ అనేది సూచిస్తుందండి. జాట్ అనేది ఏంటంటే ఆ పర్సన్ తల్లికి డిజిగ్నేషన్, అంటే ఏ వర్క్ చేస్తానంటే డిజిగ్నేషన్, అట్ ద సేమ్ టైం ఆయనకి శాలరీ సూచించేది జాట్ మనకి. ఓకే, ఇది సరిపోయింది. మరి అలాగే ఇబాదత్ ఖానా 1575లో స్టార్ట్ చేశాడు. మరి 1575లో ప్రారంభించిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏం స్టార్ట్ చేశాడంటే ఈయన ఓకే ఈ ఇబాదత్ ఖానాని ఆపేసి దాని ప్లేస్లో ఏం చేస్తారంటే, అంటే దాని ప్లేస్లో ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇబాదత్ ఖానాలో చర్చలను ఆపేసి ఏం చేస్తారంటే ఆయన ఒక కొత్త మతాన్ని ప్రారంభించారు. 1582లో అక్బర్ ప్రారంభించినటువంటి కొత్త మతం పేరేంటంటే మనకి దిన్ ఈ ఇలాహీ అండి. ఓకేనండి, దిన్ ఈ ఇలాహీని మనకి అక్బర్ స్టార్ట్ చేశారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. రైట్, ఇక్కడ చూడండి మన్సబ్దారీ విధానంలో జాట్ అనేది ఒక అధికారి యొక్క ఓకే వ్యక్తిగత హోదా సూచిస్తుందండి. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి సవార్ అనేది ఇదనమాట. సో రివర్స్లో ఇచ్చారనమాట ఇక్కడ అంతే. ఓకే, సో మిగతా అంతా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొఘల్ సామ్రాజ్య చరిత్ర మరియు వారి సాహిత్యానికి సంబంధించి కింది ప్రకటనలు చెప్పండి అంటే. ఓకేనండి, మొఘల్ ఎంపైర్ సమయంలో మనకి వాళ్ళ యొక్క లిటరేచర్ సంబంధించి తీరుతాం. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబరు తన స్వీయ చరిత్ర అయిన తుజుకి బాబరీని ఓకే పర్షియన్ భాషలో రాశాడంట. ఓకే, పర్షియన్ లాంగ్వేజ్లో రాశాడట ఫస్ట్ స్టేట్మెంట్. ఔరంగజేబు కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యధిక భౌగోళిక విస్తరణ సాధించింది మరియు ఆయన పాలనలో మొఘల్ సైన్యంలో అత్యధిక సంఖ్యలో హిందూ మున్సబ్దారులు పనిచేశారంట. రెండు స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే తుజుకి బాబర్ అనేది ఆయన టర్కిష్ భాషలో రాశాడు, దీన్నే బాబర్ నామా అంటారనమాట. తుర్కీ భాషలో రాశాడు అనమాట, నాట్ పర్షియన్ లాంగ్వేజ్. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. బాబర్ వచ్చేసి 1526 నుంచి 1530 దాకా రూల్ చేశాడండి భారతదేశంలోని. ఓకే, మరి ఔరంగజేబు కాలంలో ఇది కరెక్ట్, ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం ఎక్కువగా అంటే ఎక్కువ అనేది ఎవరి టైంలోనే అంటే ఒక రాజు కాలంలో ఎక్కువ భౌగోళిక పరిణామం వచ్చింది ఎవరి టైం అంటే అది ఔరంగజేబు టైంలో వచ్చిందనమాట. అలాగే ఎక్కువ మంది హిందూ మున్సబ్దారులు కూడా తీసుకున్నది మాత్రం ఔరంగజేబు టైంలోనే. ఓకేనండి,
చూడండి ఇక్కడ దక్కన్ దండయాత్రల వల్ల ఔరంగజేబు కాలంలో మొఘల్ సామ్రాజ్యం భౌగోళికంగా దక్కన్ దండయాత్రలు అంటే ఏంటి, మనకి దక్కన్ అంటే మనకి ఈ ప్లేస్లు వస్తాయి ఏవి, మనకి బీరారు, బేదర్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. మొత్తం ఈ దక్కన్ ప్రాంతం అంటే మనకి మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే మనకి తెలంగాణ, ఈ 3 ప్రాంతాన్ని సాధారణంగా దక్కన్ ప్రాంతంగా చెప్తారండి. బహమనీ సామ్రాజ్యం కూడా స్టార్ట్ అయింది 1327లో. ఇక్కడే మనకి గుల్బర్గా క్యాపిటల్గా స్టార్ట్ అయింది అనమాట మనకి 1327లోని. ఓకే, ఆ తర్వాత కాలంలో మొత్తం వాళ్ళు విడిపోయారు. బేరారు, బీజాపూరు, అహ్మద్నగర్, గోల్కొండగా విడిపోయారు అనమాట బహమనీ సామ్రాజ్యం. విడిపోయిన తర్వాత ఓకే, గోల్కొండ సామ్రాజ్యాన్ని 1512 నుంచి 1687 దాకా అనమాట కుతుబ్ షాహీలు పరిపాలించారండి. సో ఆ టైంలో ఔరంగజేబు 1687లో ఓకే ఎవరి మీద అటాక్ చేస్తాడు, బీజాపూర్ మీద 1686లో అటాక్ చేస్తాడు. 1687లో ఓకే అబుల్ హసన్ తానిషా మీద అటాక్ చేస్తారనమాట, గోల్కొండ మీద అటాక్ చేసి వాళ్ళు రూల్ చేశారనమాట మొఘల్స్. సో 1687 నుంచి దాదాపు 1724 వరకు కూడా మొఘల్ సామ్రాజ్యం అధీనంలోనే ఉందన్నమాట యాక్చువల్లీ. సో ఇలా ఏంటంటే ఔరంగజేబు మొత్తం భారతదేశం వ్యాప్తంగా రాజపుత్రులతో కానీ, సిక్కులతో కానీ, లేదా ఒక పక్క బ్రిటిష్ వాళ్ళతో కానీ, లేదంటే నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క మనకి దక్కన్ దండయాత్రలు చేస్తూ మొత్తం భౌగోళిక పరిధిని విస్తరించాడు మొఘల్స్ది. కానీ ఆయన దక్కన్ దండయాత్రల వల్ల చాలా బ్యాడ్ అయిపోయాడు అనమాట పర్సన్ కూడాను. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఖజానానికి కూడా చిల్లు పడడానికి గల కారణం కూడా దక్కన్ దండయాత్రలే. ఓకేనండి. సో ఆ టైంలో భాగంగానే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ శాతం అంటే దాదాపు 33% అనమాట మరాఠాలు, రాజపుత్రులు అనమాట ఓకే ఔరంగజేబు కాలంలో పనిచేయడం జరిగిందనమాట. ఓకే, మున్సబ్దారులుగా ఉన్నారనమాట హిందువులు. ఓకేనండి, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జతపరచమంటున్నారు ఇక్కడ. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటంటే ఇక్కడ మొఘల్ చక్రవర్తి, నెక్స్ట్ వాళ్ళ యొక్క సమాధి గురించి ఇచ్చారండి. హుమయూను, అక్బరు, జహంగీర్, బాబరు. ఇక్కడ ఆగ్రా, ఢిల్లీ, కాబూల్, లాహోర్. ఇక్కడ 4 ఇచ్చారు మనకి. ఇందులో ఏది కరెక్ట్ చూద్దాం మనం. హుమయూన్ సమాధి ఎక్కడుంది మనకి, యాక్చువల్లీ హుమయూన్ సమాధి ఢిల్లీలో ఉందండి. హుమయూన్ సమాధి వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట. అక్బర్ సమాధి వచ్చేసి మనకి సికింద్రా. ఓకేనండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటోది బి. ఓకే, ఒకటోది బి అనమాట. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఏ. సో ఫస్ట్దే రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే థర్డ్ది డి. ఓకే, జహంగీర్ది వచ్చేసి లాహోర్లో ఉందండి. బాబర్ సమాధి వచ్చేసి మనకి కాబూల్లో ఉందన్నమాట. సో కాబట్టి మనకి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇక్కడ తీసుకుంటే మనకి బాబర్ సమాధి వచ్చేసి కాబూల్లో ఉందండి. ఆయన 1530లో చనిపోయాడు అనమాట. ఓకే, అతని సమాధి కాబూల్ అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కదా కాబూల్, అక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్బర్ సమాధి వచ్చేసి సికింద్రాలో ఉంది, జహంగీర్ది లాహోర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ఇంకెవరిది ఇచ్చారు, అక్బర్ సికింద్రాలో ఉందన్నమాట యాక్చువల్లీ. సో ఇవి మనకి సమాధులు అండి. ఇవి ఇంపార్టెంటే. ఓకే, మొత్తం మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి మనకి సమాధులు కూడా అడుగుతుంటారు అనమాట. అవి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. రైట్. సో మీరు ఏంటంటే ఫస్ట్ మొఘల్ సామ్రాజ్యం అనే కాదు, ఢిల్లీ సుల్తాన్స్ కానీ లేదంటే మరాఠాలు ఏది నేర్చుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ ది పొలిటికల్ హిస్టరీ అనమాట. సో మనం పూర్తిగా మీకు పొలిటికల్ హిస్టరీ చెప్పాను, ప్లస్ అలాగే వాళ్ళకి సంబంధించిన మత పరిస్థితులు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో మీరు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ కంటెంట్ నేను చెప్పింది కావాలని అనుకుంటే మీరు మన బాలు ఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదు సార్ మా గ్రూప్ 2 ఫుల్ కోర్స్ వింటాం ఏపీకి సంబంధించి అనుకుంటే మీరు ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉందండి. మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ మీరు ఇన్ని క్వశ్చన్స్ విన్నారు. మీరు యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ రెఫరెన్సెస్ ఉంటాయి. అలాగే యాప్లో కూడా మీకు డెమో వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాతనే మీకు నచ్చితే మీరు తీసుకోండి. ప్రైసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అంటే మీరు తీసుకోవడానికి ఒక యాస్పిరెంట్కి ఎంత అందుబాటులో ఉంటే తీసుకోగలుగుతారన్నది ఆలోచించి నేను ప్రైసెస్ కూడా పెట్టాను అనమాట. మీకు సింపుల్గానే ఉంటుంది, మీరు ట్రై చేయండి, తీసుకోండి. మొఘల్ చక్రవర్తి కాలంలో ఎవరు నిసార్ అనేటటువంటి ఒక వెండి నాణ్యాన్ని ప్రత్యేకంగా దాన ధర్మాల కోసం పంపిణీ చేయడం ప్రవేశపెట్టారంట. ఓకేనండి, మొఘల్ చక్రవర్తుల కాలంలో నిస్సార్ అనేది ఒక సిల్వర్ కాయిన్ అనమాట. దీన్ని దాన ధర్మాలు చేయడం కోసం ఎవరు ప్రవేశపెట్టారంటే ఆప్షన్స్ చూద్దాం. అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్ అండి. మరి ఎవరి కాలంలో అంటే మనకి జహంగీర్ కాలంలో అనేది యాక్చువల్లీ. ఓకేనండి, మనం వాస్తవానికి రూపియా అనే పదాన్ని మనం ఎక్కడంటే వింటాం, మనం సూర్ డైనస్టీకి చెందినటువంటి షేర్షా ప్రారంభించడం చెప్తాం మనం రూపాయి అనేదాన్ని. మరి ఇక్కడ నిస్సార్ అనే వెండి నాణ్యాన్ని ప్రత్యేకంగా దాన ధర్మాలు ఉత్సవాల సమయంలో ప్రజలకు ఇచ్చేందుకు అనమాట ఓకే ఇతను ఇచ్చాడండి. నిసార్ అనేది వెండి, ఒక చిన్న వెండి నాణ్యం అనమాట. ముఖ్యంగా ఎందుకంటే పేదవాళ్ళకి దానం చేయడానికి వాడారు. ఉత్సవాల సమయంలో జల్లేవారంట యాక్చువల్లీ. చూడండి, ఉత్సవాల సమయంలో ప్రత్యేక వేడుకల్లో పంపిణీ కూడా చేసేవారంట యాక్చువల్లీ. అంటే అన్ని రకాలుగా ఉపయోగించేవారు దీన్ని. జహంగీర్ తన కాలంలో నాణ్యాల రూపకల్పనలో అనేక కొత్త ప్రయోగాలు చేశారంట. ఎవరు, జహంగీర్. ఓకే, జహంగీర్ కాలంలో ఏంటంటే మనకి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారండి యాక్చువల్లీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఓకే అనుమతులు ఇచ్చింది ఎవరంటే జహంగీర్ ఇచ్చాడనమాట భారతదేశంలో. 1622లో మొఘలుల చేతుల నుంచి కాందహార్ ప్రాంతాన్ని శాశ్వతంగా చేజెక్కించుకున్నటువంటి పర్షియా పాలకుడు ఎవరు? ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. ఓకే, పర్షియా మనకి కాందహార్ అనేది ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో దూరమైందని అడుగుతుంటారు అనమాట యాక్చువల్లీ. మరి చూద్దాం ఆప్షన్స్. షా అబ్బాసు, షా థామస్, నాదిర్ షా అండి, షా ఇస్మాయిల్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి షా అబ్బాస్ అండి యాక్చువల్లీ. ఓకేనండి, సో వాస్తవానికి తీసుకుంటే మనకి 1622 అంటే మనం ఎవరు గెస్ చేయాలి? 1622 అంటే మనకి ఇది జహంగీర్ కాలంలోనే. ఓకే, చూడండి ఇక్కడ మనకి
వాయువ్య సరిహద్దులో కాందహార్ ప్రాంతం మొఘలుకు మరియు సఫావిదులకు మధ్య నిరంతరం వివాదాస్పదంగా ఉండేదండి. కాందహార్ ప్రాంతం అనేది 1622లో జహంగీర్ కాలంలో పర్షియా రాజు షా అబ్బాస్ దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఏమైందంటే మనకి ఏషియన్ కంట్రీస్తో ఉన్నటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో అది పోయిందనమాట ఈ కాందహార్ పోవడం వల్ల. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ షా థామస్ అని ఒక ఆప్షన్ ఉంది అందులో. షా థామస్ ఎప్పుడు వస్తాడంటే మనకి హుమయూన్ టైంలో వస్తాడండి యాక్చువల్లీ. ఎందుకంటే షేర్షా సూరి టైంలోని హుమయూన్ అనమాట ఓడించేస్తాడు. ఎవరు? షేర్షా ఓడించేస్తాడనమాట హుమయూన్ని. ఓడించేసిన తర్వాత అతను ఈ షా థామస్ అనే పర్సన్ యొక్క హెల్ప్తో అనమాట ఎవరైనంటే అతను కూడా పర్షియా రూలర్ అనమాట. ఆయన యొక్క సపోర్ట్తో వాళ్ళ అన్నదమ్ములను కొంతవరకు ఓడించి మళ్ళీ ఆయన రీస్టార్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాడు షా థామస్. అలాగే ఇంకోటి ఉన్నాడు మనకి నాదిర్ షా ఉన్నాడు. సో నాదిర్ షాని ఏమంటారంటే మనకి బేసిక్గా అయిన మనకి 1739లో ఓకేనండి నాదిర్ షా దండయాత్ర జరుగుతుందనమాట. ఓకే ఆ టైంలో ఎవరంటే మనకి మహమ్మద్ షా రంగీలా అని చెప్పేసి ఆయన రూలింగ్లో ఉంటాడనమాట. ఆయన దగ్గర నుంచి కోహినూర్ డైమండ్ని అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డెన్ పికాక్ థ్రోన్ని తీసుకుంటాడు అనమాట నాదిర్ షా. ఓకేనండి. సో అతన్ని నెపోలియన్ ఆఫ్ ఇరాన్ అని పిలుస్తారనమాట. ఓకేనండి ఇరాన్ ప్రాంతాలను నెపోలియన్కి పిలుస్తారండి. సో ఇవ్వండి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి మొఘల్ ఎంపరర్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అనమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే అలాగే మీ ప్రిపరేషన్లో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఏదైతే 7 క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఉందో అది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని షేర్ చేస్తానండి. సో రెగ్యులర్గా మీరు మన క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను 7 క్వశ్చన్స్ ఈరోజు పెట్టాను, తర్వాత 10 క్వశ్చన్స్ కూడా చేస్తాను. ఓకే ప్రతి వీడియోలో కూడా మీకు వీలైతే నేను డిజిటల్ బోర్డు మీద చేసి మీకు ఇస్తాను, లేదంటే మనం ల్యాప్టాప్లో కూడా చేసి ఇవ్వచ్చు అనమాట క్వశ్చన్స్. సో అలాగైనా సరే నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు కంటెంట్ అయితే ఖచ్చితంగా నేను చేరవేస్తాను. ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, పాలిటీ కానీ ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా ఇస్తాను. నిన్న కూడా మనకి తమిళనాడు మొత్తం ఎలక్షన్స్ ఏవైతే జరిగాయి మనకి రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్కి సంబంధించిన వీడియో కూడా ఒకటి పోస్ట్ చేయడం జరిగిందండి. అది కూడా మీరు చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దామండి. మన బాలుఐకి యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు తక్కువ ప్రైస్లో మంచి కంటెంట్ అయితే నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.